చేస్తారేమోనని ఇట్లా రకరకాల ప్రచారాలు, రకరకాల అనుమానాలు, ఇటువంటి వాటన్నిటినీ ఒక్కసారిగా చెక్ పెట్టేసింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతిలో దాదాపు 15 జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర ప్రధాన కార్యాలయాల భవనాల నిర్మాణాలకు ఒక్కసారిగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హాజరై ఈ నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. ఆయా బ్యాంకులు, బీమా కంపెనీల ఉన్నత స్థాయి అధికారులందరూ దీనికి హాజరయ్యారు. దీంతో ఒకసారిగా చెప్పాలంటే అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే చాలా వేగవంతంగా జరుగుతున్న, స్పీడ్గా జరుగుతున్న వాడికి ఒకసారిగా టాప్ గేర్లో వేసినట్టుగా అయిపోయింది. ఇది చిన్న విషయం కాదు. ఒక మహాయజ్ఞంలో ఇన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగడం, అది ఒక టైం బౌండ్ పెట్టుకుని అన్ని రోజుల్లోపు వీటిని పూర్తి చేసి అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనుకోవడం అనేది చాలా పెద్ద విషయం. తర్వాత దీంట్లో ఇంకొక ఇదేంటంటే, ఇవాళ మనకి హైదరాబాదులో ఎలాగైతే సైబరాబాద్ ఎక్స్టెన్షన్గా వచ్చిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే ఐఎస్బి కానీ, ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే యుఎస్ కాన్సులేట్ ఆఫీస్ కూడా అక్కడికే వెళ్ళింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కే. సో అలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఈ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అంటే అమరావతిలో కూడా ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం జరుగుతోంది, ఒక ఆర్థిక నగరం అనుకోవచ్చు, నిర్మాణం జరుగుతోంది. సో ఇట్లా ఒక్కసారిగా అమరావతి నిర్మాణానికి ఒక జర్క్ వచ్చింది, చాలా స్పీడ్గా జరగబోతోంది అనేది అర్థమైంది. అదే సభలో 2028 నాటికి రాజధాని నిర్మాణం అనేది ఒక పూర్తి సంపూర్ణమైన రూపం తీసుకుంటుంది అని. నిర్మాణం అనేది 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, అది వేరు. కానీ రాజధాని అనే దానికి ఒక సమగ్రమైన రూపం అనేది 28 నాటికి వస్తుంది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అలాగే 2027 మార్చిలోగా పోలవరం కూడా పూర్తయిపోతుంది అనేది అదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంకొక హామీ. సో ఈ మొత్తం నేపథ్యంలో 2028 నాటికి అమరావతి ఒక సమగ్రమైన, సంపూర్ణమైన రాజధాని రూపం తీసుకోవడం అంటే, ఇప్పటికే పరిపాలనాపరమైన భవనాలు ఉన్నాయి, శాసనపరమైన భవనాలు ఉన్నాయి, న్యాయపరమైన భవనాలు ఉన్నాయి. ఇక ఉన్నత స్థాయి అధికారులు, న్యాయమూర్తులు, వీళ్ళకు సంబంధించిన క్వార్టర్ల నిర్మాణం పూర్తవుతోంది. వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా స్పీడ్గా జరుగుతోంది. రోడ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు పెట్టేశారు, ఆల్రెడీ ఎప్పుడో మొదటి దశలోనే పెట్టారు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ హోటల్స్కు 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ నిర్మాణాలకు కూడా భూములు ఇచ్చారు, వాళ్ళు శంకుస్థాపన చేశారు కొన్ని. నిన్ననే వెంకటేశ్వర స్వామి ఆలయం, దానికి సంబంధించి విస్తరణ పనులకు చుట్టూ మరొక ప్రాకారాన్ని నిర్మించడం కోసం ఆ శంకుస్థాపన జరిగింది. సో ఇట్లా అమరావతిలో యాక్టివిటీ అనేది ఎంత స్పీడ్గా జరుగుతోంది అని అంటే, మెల్లమెల్లగా అది ఒక కంప్లీట్ క్యాపిటల్ అనే ఒక రూపం సంతరించుకునే విధంగా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది క్యాబినెట్. 7 గ్రామాల పరిధిలో సుమారు 16,000 ఎకరాలను అదనంగా సమీకరించాలి అనే నిర్ణయం కూడా తీసుకుంది. మళ్ళీ కొత్తగా భూములు కావాలి ఇంకా అని ప్రభుత్వం అన్నప్పుడు కొంత రైతుల వైపు నుంచి, అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాదు, ఇంకా వేరే గ్రామాల వాళ్ళు కొంతమంది సుముఖంగా ఉన్న, కొంతమందిలో ఒక రకమైన తటపటాయింపు ఏదో కనపడింది. ఆ తటపటాయింపు ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పటికే భూములు ఇచ్చిన వాళ్ళు అంత సంతృప్తికరంగా లేరు అన్ని చోట్ల, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు అనే ఈ తటపటాయింపు, కొంత సందేహం, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యాక్టివిటీ స్పీడప్ అయిందో, గడిచిన నెల రోజుల్లో చాలా కార్యక్రమాలు ఏవైతే జరిగాయో, ఇవాళ బ్యాంకులు, బీమా కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీల కార్యాలయాలకు శంకుస్థాపన జరిగిందో,
ఇంకా జాతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల హెడ్ క్వార్టర్స్ వాటి కార్యాలయాలకు ఆల్రెడీ భూములు అప్పుడే ఇచ్చున్నారు కదా, అవి కూడా క్యూ కడుతున్నాయి. దాదాపు 27, 28 వాళ్ళు కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత రైతుల్లో ఒక ధీమా కనపడుతోంది. ఇంకా ఇది రాజధాని అనేది కమింగ్ 2-3 ఇయర్స్లోనే ఒక కంప్లీట్ స్టేజ్కి వచ్చేస్తుంది, ఒక నగరం అనే ఒక ఇది కనబడుతోంది అనేది వచ్చి చాలామంది భూములు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వాళ్ళలోంచి వచ్చిన ఆ పాజిటివ్ దృక్పథాన్ని అంచనా వేసిన ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. మరొక 7 గ్రామాల పరిధిలో 16,000 ఎకరాలను సమీకరణ చేయాలని తీసుకున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అమరావతి ఎంత స్పీడ్గా జరగబోతోంది, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ లేకపోతే ఈ బ్యాంక్స్ బీమా కంపెనీల పనులు ఎంతవరకు ఎప్పట్లోగా పూర్తవుతాయి, వీటి వల్ల ఎలాంటి గ్రోత్ కనపడుతుంది, ఇది స్టేట్ లెవెల్లో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, దీని మీద క్యాపిటల్ సిటీలో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉండబోతున్నాయి, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా చర్చిద్దాం. అలాగే క్యాబినెట్లో ఈ భూములు కొత్తగా తీసుకోబోయే 16,000 ఎకరాలను దేనికి వినియోగించబోతున్నారు, ఏ గ్రామాల్లో సమీకరించబోతున్నారు, ఈ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక చిన్న బ్రేక్.